మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్లలో భోగాపురం ఎయిర్పోర్టు పరిధిలో ఎలాంటి పనులు జరగలేదన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రతినిధులు కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఎయిర్పోర్ట్ మనం చూస్తే 15 మే 2015 20వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నేను వచ్చిన వెంటనే ఆమోదం తెలియజేశాను. అక్టోబర్ 7, 2016 కేంద్రంలో కూడా సెంట్రల్ మినిస్ట్రీ కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు. 2023కి ప్రాజెక్టే పూర్తి కావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అప్పట్లో వీళ్ళు వచ్చి మొత్తం టింకర్ చేశారు. ప్రాజెక్ట్ని ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చింది. ఒక 500 ఎకరాలు తీసుకోవడం, లేకుంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం, అన్ని క్రియేట్ చేశారు. మళ్ళీ వేసిన ఫౌండేషన్ తిరిగి ఫౌండేషన్ వేయడం, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పిల్లోళ్ళ చేష్టలు లేదంటే పిచ్చోళ్ల చేష్టల కింద దీన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈ రోజుకి 31.8% వర్కులు పూర్తయినాయి. దీనికి నేను క్లియర్గా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఫార్చునేట్లీ ఉత్తరాంధ్ర బిడ్డ సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కట్టే వాళ్ళు కూడా ఉత్తరాంధ్ర వాళ్లే, డెవలపర్ కూడా. బోత్ ఇంట్రెస్ట్లు ఇక్కడ సింక్రనైజ్ అయినాయి. అంటే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఇద్దరు కూడా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్గా ఇక్కడ జాబ్స్ ఏం క్రియేట్ చేయగలుగుతాం, ఏ యాక్టివిటీ తీసుకొస్తాం, ఎట్ట అభివృద్ధి చేస్తామో అవన్నీ తీసుకురమ్మంటున్నారు. ఈ ఎయిర్పోర్ట్ కానీ పూర్తయితే రాయగఢ్, కోరాపుట్, మల్కన్గిరి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి కూడా మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా చేసే పరిస్థితి వస్తుంది.